22వ సర్గము రావణుడు సీతకు 2 మాసముల గడువు నొసగుట. సీతాదేవి నిరాకరింపగా అతడు ఆమెను భయపెట్టి రాక్షస స్త్రీల రక్షణ్యందు ఉంచి తన స్త్రీలతో గూడి రాజభవనమునకు తరలిపోవుట. సీతాదేవి పలికిన పరుషవచనములను విని రావణుడు రూపసౌభాగ్యములుగల ఆమె యొక్క పలుకులకు సమాధానముగా ఇట్లు కఠోరమైన మాటలను పలికెను. స్త్రీలను బుజ్జగించుకొలదియు పురుషుడు వారికి లోకువైగును. వారిని తనకు అనుకూలముగా జేసుకొనుటకై ప్రియవచనములను బల్కినచో అతడు వారి తిరస్కారములకు గురియగును. అపమార్గమున పరుగులు దీయుచున్న గుర్రములను సమర్థుడైన సారథి అదుపు చేయినట్లు నీ కఠినవచనముల కారణముగా నాకు వచ్చిన పట్టరాని కోపమును నాకు నీపై గలవలపు నిగ్రహించుచున్నది. తమకు ఇష్టమైన వారి ఎడగల వ్యామోహము జనులను కట్టివేయుచుండును. పైగా వారు ప్రతికూలముగా ప్రవర్తింతురు. అప్పుడు జనులకు వారిపై కోపము రాదు సరిగదా. జాలి ప్రేమ అధికమగుచునేయుండును. వారు జనులు కుంఠితులు ఏమీ చేయలేనివారు అగుదురు. ఓ సుముఖి, అందువలననే నీవు వధార్హవైనను అవమానింపదగినదానవైనను కపటవనవాసము చేయుచున్న రామునియందే ఆసక్తిగలదానవైనను నిన్ను చంపక జాలిపడుచు నీపై ప్రేమను జూపుచుంటిని. ఓ మైథిలి, నీవు నాతో పలికిన ప్రతి వాక్యమునకును నిన్ను దారుణముగా చంపవలసియున్నది. రాక్షసరాజైన రావణుడు వైదేహితో ఇట్లు పలికి కోపోద్రేకములతో ఊగిపోవుచు మరల ఆమెతో ఇట్లు వచించెను. ఓ వరవర్ణిని, నేను నీకు 2 మాసముల గడువును నీకు 12 మాసముల గడువును ఇచ్చియుంటిని. అందు 10 మాసములు గడిచినవి, ఇంక 2 మాసముల వ్యవధియే మిగిలియున్నది ఇచ్చియుంటిని. దానికి నేను కట్టుబడియుందును. తదనంతరము నీవు నా దానవగుము. ఈ 2 మాసముల వ్యవధిలోపల నీవు నన్ను భర్తగా అంగీకరింపనిచో ఆ పిమ్మట వెంటనే నా ప్రాతకాల భోజనమునకే వంటశాలలో నిన్ను ముక్కలు ముక్కలుగా వింతురు. ఈ విధముగా రావణుడు జానకిని భయపెట్టుచుండగా జూచి దేవగంధర్వకన్యలు బిత్తరబిత్తర చూపులతో బాధపడిరి. రావణునిచే భయపెట్టబడుచున్న సీతను పెదవుల కదలికలతో కొందరు, ముఖసంజ్ఞలతో మరికొందరు, చూపుల సైగలతో ఇంకను కొందరు ఊరడించిరి. వారిచే ఆ విధముగా ఓదార్పబడిన సీత రాక్షసరాజైన రావణునితో తన పాతివ్రత్య బలమును దర్పమును ప్రకటించుచూ అతనికి హితకరమైన వచనములను నుడివెను. నిజముగా నీమేలుగోరువాడుగాని అన్ని విధములుగా అతినింద్యమైన ఈ దుష్కార్యము నుండి నిన్ను నివారింపగలవాడుగాని ఇక్కడ ఎవ్వడునూ లేనట్లున్నది. దేవేంద్రునకు శచీదేవివలే ధర్మాత్ముడైన శ్రీరామునకు నేను ధర్మపత్నిని. అట్టినన్ను ఈ ముల్లోకములలో ఎవ్వడునూ మనస్సున సైతము కాంక్షింపజాలడు. నీవు మాత్రమే ఈ దుస్సాహసమునకు ఒడిగట్టితివి. ఓ రాక్షసాధమా, మిక్కిలి తేజస్శాలియైన శ్రీరాముని భార్యనైన నన్ను గూర్చి ఇట్టి కారుకూతలు కూసిన నీవు ఎచ్చటికి వెళ్ళినను చావు నుండి తప్పించుకొనజాలవు. నీవు రామునితో యుద్ధమునకు సిద్ధమగుట అడవిలో కుందేలు మదపుటేనుగును ఎదిరించుట వంటిది. రాముడు మదపుటేనుగు వంటివాడు. తుచ్చుడా, నీవు కుందేలు వంటి వాడవు. ఆనాడు ఇక్ష్వాకు ప్రభువైన శ్రీరాముని కంటబడుటకు జంకి మాయామృగమునెపముతో ఆయనను దూరముగా పంపి ఇట్లు నన్ను అపహరించితివి. ఆయన పరోక్షమున ఇప్పుడు ఇట్లు ప్రగల్భములు పలుకుటకు నీకు సిగ్గులేదా? నీవు శ్రీరాముని కంటబడినచో ఆయన శక్తిరిచి నీకు తెలియును. ఓ దుష్టుడా, కృష్ణ పింగళ వర్ణములు గలిగిన నీ నేత్రములు క్రూరములై వికృతములైయున్నవి. నన్ను జూచుచున్న నీ ఈ పాపపు కనులు ఏల నేలరాలకున్నవి? ఓ పాపకర్ముడా, నేను ధర్మస్వరూపుడైన శ్రీరాముని భార్యను, దశరథుని కోడలిని. అట్టి నన్ను గూర్చి ఈ విధముగా ప్రేలుచున్న నీ నాలుక ఏల చీలికలై పడిపోదు? ఓ దశకంఠా, నీవు భస్మము చేయదగినవాడవు. నా తపప్రభావమునను పాతివ్రత్య మహిమచేతను నేను నిన్నట్లు చేయగలను. కాని అందులకు నాకు రామాజ్ఞ లేదు. కనుక నీవు బ్రతికిపోయితివి. నేను ప్రజ్ఞాశాలియైన శ్రీరాముని పత్నిని. వాస్తవముగా నన్ను నీవు అపహరింపజాలవు. కాని నీకు చావు దగ్గరపడినందుననే విధి ఈ విధముగా సంకల్పించెను. ఇందుకు సందేహము లేదు. నేను వీరుడను, కుబేరుని సోదరుడను, అపారబల సంపన్నుడను అని బీరములాడుచుంటివి. అట్టి నీవు శ్రీరాముని దూరముగా బంపి దొంగవలే పరసతిని ఎలా అపహరించితివి? నిజముగా నీకు శక్తియున్నచో ఆయన ఎదుటపడలేదేమీ? రాక్షసరాజైన రావణుడు సీతాదేవి మాటలకు ఉగ్రుడై ఆమె వైపు గ్రుడ్లురిమి చూచెను. రావణుడు నల్లని మేఘమువలె ఉండెను. గొప్ప భుజములను మెడను కల్గియుండెను. అతడు సింహము వంటి బలము గమనము గలవాడు, ఐశ్వర్యవంతుడు. అతని జిహ్వాగ్రము కన్నులు ఎర్రబారియుండెను.
కోపముతో ఓగిపోవుచుండుటచే అతని దృఢకిరీటము చలించుచుండెను. రంగురంగుల మాలలను మైపూతలను కలిగియుండెను. ఎర్రని దండలను వస్త్రములను ధరించియుండెను. మేలిమి బంగారు భుజకీర్తులను ఆభరణములను దాల్చియుండెను. అమృతము కొరకై సముద్రమథన్సమయమున వాసుకి సర్పము చే చుట్టబడిన మందర పర్వతము వలె ఆ రావణుడు నల్లని గొప్ప మొలత్రాడుచే ఒప్పుచుండెను. నిండుగా బలిష్టములైన భుజములతో ఆ రావణుడు పర్వతసదృశుడై 2 శిఖరములతో విరాజిల్లుచున్న మందరగిరివలె శోభిల్లుచుండెను. తరుణ భానుని శోభలతో ధగధగలాడు కుండలములను ధరించిన రావణుడు ఎర్రని చిగుళ్లతో పుష్పములతో ఒప్పుచున్న 2 అశోకవృక్షములను ఇరువైపులయందును కలిగియున్న పర్వతమువలె విలసిల్లుచుండెను. అతడు కల్పవృక్షసదృశుడై ఆకృతి దాల్చిన వసంతునివలె సర్వాలంకారభూషితుడై యుండెను. అయినను అతడు శ్మశానమునందలి మంటపమువలె భయంకరుడై యుండెను. రావణుడు వైదేహిని గ్రుడ్లురిమి వీక్షించుచు కోపముతో మండిపడుచున్నవాడే భుజంగమువలె బుసలు కొట్టుచు ఆమెతో ఇట్లు పలికెను. ఓ సీత! రాముడు నీతిదప్పినవాడు, ధనహీనుడు, అట్టివానిని అనుసరించుచున్న నిన్ను సూర్యుడు తన కాంతితో ప్రాతస్సంధ్యాకాలమునందలి తమస్సునువలే ఇప్పుడే రూపుమాపెదను. రాక్షసులకు రాజు, శత్రువులను వేధించువాడు అయిన రావణుడు సీతాదేవితో ఇట్లు పలికిన పిమ్మట భయంకరాకారములతోనున్న అచటగల రాక్షస స్త్రీలనందరినీ ఇట్లు ఆదేశించెను. ఆ రాక్షస స్త్రీలలో ఒకే కన్ను ఒకే చెవిగలది, అట్లే తల చుట్టును వ్యాపించిన చెవులుగలది, ఆవు చెవులుగలది, ఏనుగు చెవులుగలది, వ్రేలాడు చెవులుగలది, చెవులు లేనిది, ఏనుగు పాదములుగలది, గుర్రముల పాదములుగలది, ఆవు పాదములుగలది, పాదములపై వెంట్రుకలుగలది, ఒకే కన్ను ఒకే పాదముగలది, పెద్ద పాదములుగలది, పాదములేనిది, అసాధారణమైన తల, మెడగలది, పెద్ద పెద్ద కుచములు, పెద్ద ఉదరముగలది, అసహజమైన ముఖము, నేత్రములు గలది, పొడవైన నాలుకగలది, నాలుకయేలేనిది, ముక్కు లేనిది, సింహముఖముగలది, గోముఖముగలది, పందిముఖముగలది. ఇట్టి రాక్షస స్త్రీలను అతడాదేశించెను. మీరందరును కలిసి అనుకూల విధానమునగాని ప్రతికూల విధానమునగాని మంచి మాటలతోగాని భయవచనములతోగాని సామధాన భేదోపాయములచేగాని కడకు దండోపాయముచేగాని వెంటనే సీత నాకు వశమగునట్లు చూడుడు. రావణుడు ఇట్లు వారిని పదే పదే ఆదేశించుచూ కామక్రోధములకు లోనైనవాడై సీతాదేవిని మిక్కిలి భయపెట్టుచు వెళ్ళెను. అప్పుడు ధాన్యమాలిని అను రాక్షస స్త్రీ వెంటనే రావణుని సమీపించి వానిని కౌగిలించుకుని ఇట్లు వచించెను. ఓ మహారాజా! ఈ సీతాదేవి మనుష్యకాంత, శోభాహీన, దీనురాలు కనుక ఈమెతో నీకేమి పని? నాతోరమింపుము. ఓ ప్రభూ! నీ బాహుబలార్జితములైన దివ్యభోగములను అనుభవించు యోగము సృష్టికర్తయైన బ్రహ్మ ఈమెనొసట వ్రాయలేదు. ఇది తథ్యము. తనపై ప్రేమలేని స్త్రీని కోరుకొనుట వలన పురుషునకు తాపమే మిగులును. తనపై వలపుగల తరుణిని కోరుకొనినచో ఆనందము దక్కును. ధాన్యమాలిని ఆయనతో ఇట్లు పలికి బలశాలియు మేఘతుల్యుడు అయిన ఆ రాక్షసుని ప్రక్కకు తీసుకుని పోయెను. అతడును నవ్వుచు వెనుకకు మరలెను. దశగ్రీవుడు భూమి కంపించునట్లు బయలుదేరి వెళ్ళెను. పిమ్మట అతడు సూర్యకాంతులతో విలసిల్లుచున్న తన ప్రాసాదమున ప్రవేశించెను. దేవగంధర్వకన్యలును నాగకన్యలును అతని చుట్టును చేరి ఆ మహాప్రాసాదమున ప్రవేశించిరి. ఆ రావణుడు ధర్మపరాయణయే భయముతో వణకి పోవుచున్న ఆ మేతిలిని మిక్కిలి భయపెట్టి ఆమెను విడిచి వెళ్ళెను. పిమ్మట అతడు కామవివసుడై వెలుగులను విరజిమ్ముచున్న తన భవనమునకు చేరెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 22వ సర్గము.